రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. రోస్టర్ పాయింట్ల వల్ల విద్యా ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో మాలలు నష్టపోతున్నారని చెప్పారు. షమీం అఖ్తర్ కమిషన్ మాలల జనాభా తక్కువ చూపించి మాదిగల జనాభా ఎక్కువ చూపించిందని ఆరోపించారు. సైఫాబాద్లో మాల సంక్షేమ సంఘం మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు చెన్నయ్య. రోస్టర్ పాయింట్లను సవరించి మాలలకు న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి డిమాండ్ చేసి ఏది తీర్మానాలు కూడా చేసి ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలకు 5%, మా సోదరులకు 9%. 9% అంటే వాళ్ళు న్యాయమైంది వాళ్ళకు పోయింది, కానీ మాకు అన్యాయం జరుగుతుంది. 5% ఉన్న 5 కాదు, ఒక జాబ్ కూడా వస్తలేదు. అందుగురించే దాంట్లో రోసర్ పాయింట్ ఉంది, దాంట్లో సవరిస్తే మాలలకు న్యాయం జరుగుతుందని మేము తీర్మానం చేసినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా అన్యాయం జరుగుతుంది కరెక్టే అని ఒప్పుకున్నాడు. మొన్న అంబేద్కర్ జయంతి నాడు మాట కూడా ఇచ్చిండు, అన్యాయం జరుగుతుంది, అది కూర్చొని చేయాలి, న్యాయం చేయాలని కూడా మేము కూడా అడిగినాము. ఏదంటే మీరు తలుచుకుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి, ఎందుకంటే 2011 జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు మాకు తక్కువ జనాభా చూపిస్తున్నారంటే అన్యాయం జరుగుతుంది, చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా మేము ఎదుర్కోవాలి, మూవ్మెంట్ చేసి మా మాల ఎమ్మెల్యేలు కానీ మాల మంత్రులు కానీ మాలల మీద పోరాటం చేసి మాట్లాడాలి. మాలల గురించి ఈ తీరని అన్యాయం జరుగుతుంది, మీరు గలం ఇప్పితేనే మాలలకు న్యాయం జరుగుతుంది.